వస్తాను బాయ్. సిక్స్లు కొడతారా రాజా, సిక్స్లు కొడతారా, సిక్స్లు కొడతారా, 6 6 4 6 4 6. ఎట్లుంది అయ్యారు దెబ్బ? టీంలో ఎందుకు వేస్ట్ వేలా అనుకున్నారు, ఇప్పుడు తెలిసిందా మన వాల్యూ. ఎట్లా కొట్టా 6లు 4లు. ఇది వన్డే లాగా ఆడలేదా, నేనైతే T20 లాగా ఆడి పారేసా. అయ్యర్ ఎప్పుడు ఫామ్ లోనే ఉంటారు. అయ్యర్ అండ్ ఫైర్. ఎక్సలెంట్ వై అయ్యారు, నువ్వైతే నీ పవర్ చూపించినావు. నువ్వు ఫుల్ షాట్కి అవుట్ అయిపోతావు, నీ వల్ల షార్ట్ బాల్ కొట్టాక వేయాలి అనుకుంటారు పాపం ఆ ఇంగ్లాండ్ వాళ్ళు వేసిన 2 బాల్ 6 మింగినావు. సూపరు, నీ వీక్నెస్ నువ్వు స్ట్రాంగ్ అప్ చేసుకునేసి. లేకపోతే ఏంది రోహిత్, నాకు వీక్నెస్ ఉందా, షార్ట్ బాల్ కి వీక్నెస్ ఉందా, ఇప్పుడు తెలిసింటుంది ఒక్కొక్కడికి. నన్ను కూడా జర గుర్తించండి. ఆ అయ్యర్ గన్ కన్నా ఆ అక్సర్ గన్ కంటే ఎక్కువ రన్స్ కొట్టింది నేనే, కానీ సెంచరీ మిస్ చేసుకుంది కూడా నేనే. ఆ వైస్ కెప్టెన్ బాధ్యత తీసుకున్నా, నేనైతే వికెట్లు పడకుండా కాపాడినా. గిల్ పవర్ చూపించిన. సూపర్ వయ్య గిల్లు, నిన్ను పోయి గుర్తించకుండా ఉంటామా? వైస్ కెప్టెన్ నువ్వే, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నువ్వే కదా. సూపర్ గా బ్యాటింగ్ ఆడినావు, ఇదే కంటిన్యూ చేయి. అరే సాల్ట్, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు మ్యాచ్ ఇంగ్లాండ్ కోసం ఆడుతాండావా లేకపోతే ఇండియా కోసం ఆడుతాండావా? పవర్ ప్లేలో మంచి రన్స్, 70+ రన్స్ వచ్చింది 0 వికెట్తో. అన్ని రన్స్ పెట్టుకొని కూడా నువ్వు రన్ తిరిగేకపోతావు. ఏం పోయే కాలం రా నువ్వు కనుక ఆ రన్ తిరిగి కూడా రన్ అవుట్ కాకుండా ఉండింటే ఇప్పుడు మ్యాచ్ మన చేతిలో ఉండిన్నో. నువ్వు రన్ అవుట్ అయితే మ్యాచ్ అక్కడే మింగ పెడితివి, అక్కడికే మ్యాచ్ కథ. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? అరే బట్లరు, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నాతకే వస్తావు అనుకున్నా. మంచి స్టార్ట్ ఎత్తిచ్చింది నేను. ఫస్ట్ లోనే వాళ్ళ బౌలర్లను ఉతికారేసింది కూడా నేనే. 6లు 4లు దంచి కొట్టినా. అయినా కూడా సరే నువ్వు నన్నే అడుగుతున్నావు. ఆ బ్రూక్ గడ్ అయితే మరీ దారుణం, వస్తేనే 2 గాళ్ళు ఎత్తేసా, డక్అవుట్ లో అయిపోయా. ఆ రూటు ఏం చేసే కాలేదు. వాళ్ళు కనుక ఆడింటే ఇప్పుడు మ్యాచ్ మనం గెలుస్తుండే. అరే సాల్ట్, ఇంకా మిగిలిన 2 మ్యాచ్లు కూడా మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీసే మర్చిపోండి. మీరైతే గమ్మున పాకిస్తాన్ పోయి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాక్టీస్ చేసుకోపోండి. ఎక్కడొచ్చి ఎవడికి సీన్ చూపిస్తున్నావు? జడేజా 600 వికెట్లు 6000 రన్స్, జట్టు అంటారా బాబు. షట్, మ్యాచ్ ఎక్కడ ఓడిపోతామో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ లోనే జైస్వాల్ అలాగే రోహిత్ వికెట్లు తీసిన తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోవడా. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ గిల్ గాని అలాగే శ్రేయస్ అయ్యర్ గాని తీసినట్టే ఇప్పుడు మ్యాచ్ చేతిలో నిన్ను. ఏం చేస్తాం, ఇంకేం చేయలేం, కానీ నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా ఈ ఆర్చర్ గాని పవర్ ఏంటో. అది అవ్వదమ్మా, నెక్స్ట్ మ్యాచ్ నేను వస్తున్నా. ఈ మ్యాచ్ చిన్న ఇంజురీ, అందుకే రాలేదు. నెక్స్ట్ మ్యాచ్ వస్తా, పక్కా ఫామ్ లోకి వచ్చేస్తా. రోహిత్ బ్రో, నేను కూడా 3 వికెట్లు తీసిన, వాళ్ళని కొల్లగొట్టింది నేనే. నాకేం క్రెడిట్ ఏం లేదా? అవు దెబ్బ తీసావు కదరా మావా. నీ క్రెడిట్ ఇవ్వకపోవడం ఏంది తమ్ముడు? కేకేఆర్ ముద్దు బిడ్డవి, అలాగే గంభీర్ అన్నకు తనయుడివి. వస్తూ రన్స్ ఇచ్చిన తరే మంచి కంబ్యాక్ ఇచ్చినావు. ఇదే ఫైర్ ని మెయింటైన్ చేయి, ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొండి సెమి కంబ్యాక్ ఎలా ఉంది? తీసింది 1 వికెట్ అయినా స్టంప్స్ ఇరిగిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో ఇంకా వస్తుంది, చూసుకోండి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.